ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి చిన్న గ్యాప్ నుంచే పైకి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. వన్ సైడ్ ఇలా ఉంటూ కూడా లోపల నుంచి రావాల్సి ఉంటుంది. ఆ మూడు గుండ్ల నుంచి కూడా ఓం నమః శివాయ అంటూ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రామలింగేశ్వర స్వామికి ఎంతో విశిష్టత మహిమ కలిగా దేవాలయంగా చెరువుగట్టు తిలకించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా వారం రోజుల పాటు కూడా దేవుని కళ్యాణంతో పాటు అగ్నిగుండాలన్నీ కూడా వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు కొనసాగిస్తుంటారు. భక్తులు కూడా పూర్తిగా నమ్మకం ఇక్కడ కొండపై వచ్చి కూడా నిద్ర చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కూడా భక్తులు నమ్మకం. ప్రతి అమావాస్య కూడా లక్షలాది మందిగా కూడా కొండపై కూడా నిద్రిస్తుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి విశిష్టత ఏంటి, ఆ కొండపై కలిగినటువంటి మూడు గుండ్ల ద్వారా భక్తులు లోనికి ఎలా వెళ్తారు, అక్కడ ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, చెరువుగట్టు విశిష్టత ఎంతో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఇప్పటికే కళ్యాణం అగ్నిగుండాలు కూడా ఘట్టమైతే ముగిసిందని చెప్పవచ్చు. ఇక చివరి దశకు కూడా బ్రహ్మోత్సవాలు చేరుకున్నాయి. మనం చెరువుగట్టులో చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక విశిష్టత ఉంది. ఏదంటే చెరువుగట్టులో గుట్ట పైకి వచ్చిన తర్వాత, కొండ పైకి వచ్చిన తర్వాత మూడు గుండ్లు అంటూ కూడా మనకు కనిపిస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. ఈ మూడు గుండ్ల నుంచి కూడా చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో నుంచే కూడా వెళ్ళి పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ పూర్వకాలం నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. మొత్తం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. చెరువుగట్టుకు వచ్చి దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఇదే దారి గుండా వెళ్తుంటారు. ఈ దారి గుండా వెళ్తే వారు అడిగిన ఆ కోరికలన్నీ కూడా, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఆ భక్తులైతే వస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నల్గొండ మెడికల్ కాలేజ్. అందులో నుంచి చాలా వరకు వెళ్తుంటారు దర్శనానికి. మీరు ఎందుకు భయం వేస్తున్నారు వెళ్ళాలంటే, రాకపోతే ఎట్లా? ఇంతకు ముందు వచ్చారా చెరువుగట్టు? సెకండ్ టైం ఇది. మీరు చెప్పండి, ఏంది అందులో నుంచి ట్రై చేయలేదా? చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెళ్తున్నారు. అంటే అందులో నుంచి వెళ్తే ఏమైనా కోరిన కోరికలన్నీ ఇప్పుడే తెలుసుకున్నాము, బట్ పట్టాలంటే భయం. ఒకసారి ట్రై చూడొచ్చు. మొత్తం ఇది పక్కనే ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చూడవచ్చు. మొత్తం కూడా ఏదైతే ఈ దారి ఉందో ఈ దారి గుండా కూడా వెళ్తుంటారు. లోపలికి చాలా వరకు భక్తులు ఇదే దారి గుండా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం చిన్నపాటి గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో కనుక ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా వరకు ఇందులో పుణ్యాత్ములు అయితేనే ఈజీగా వెళ్ళిపోతుంటారు. పాపాలు చేసిన వారు ఇందులోనే ఇరుక్కుంటూ కూడా ఒక ఆనవాయితీ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పెద్ద పెద్ద భక్తులు, చిన్న నుంచి పెద్ద భక్తులు కూడా ఇదే దారి గుండా చూడొచ్చు. మనం ఎంత తక్కువ గ్యాప్లో కూడా వన్ సైడ్ నుంచి కూడా వెళ్తుంటారు. ఇదే గ్యాప్లో నుండి కనిపిస్తుందని చెప్పవచ్చు. పూర్వం ఇదే దారి ఉండేది, కానీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ మెట్ల దారి నుంచి కూడా వెళ్తున్నారు. కానీ చాలా వరకు భక్తులు మాత్రం, వచ్చే భక్తులు ఎక్కువ సంఖ్యలో ఏదైతే దారి ఉందో మనం చూస్తున్నటువంటి దారి నుంచే వెళ్తుంటారు. చాలా వరకు మాత్రం వెళ్ళడానికి మాత్రం చాలా ఒక సాహసమే చేయాలి, కష్టమే చేయాల్సింది. భక్తులంతా కూడా నమ్మకం ఇందులో నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతుంటాయి అంటుంటారు. మనం ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వెళ్తుంటారు. కోరిన కోరికలు నెరవేర్చాలన్నా కానీ ఇందులో నుంచి వెళ్తుంటారు. మనం రావడానికి
చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్నారు. కానీ మొత్తం గతంలో స్టెప్స్ మెట్లు ఎలాంటివి లేదు. ఈ విధంగానే చాలా వరకు వృద్ధుల వరకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన వారు ఈ సరికే అంటారు దీన్ని. చిన్న గ్యాప్ నుంచే వెళ్ళి పైకి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మనకే ఇంత ఇబ్బందికరంగా ఉంది, కానీ వృద్ధులు కూడా ఎంతో భక్తి పారవశ్యంతో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఇందులో నుంచి వెళ్తుంటారు. మన కెమెరామెన్ రావడానికి కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు కొంతమంది కూడా ఇందులో నుంచి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెరువుగట్టు ఎంతో విశిష్టత మహిమ కల్ల ఆలయం అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి అమావాస్యకు కూడా 1,00,000 మంది వరకు కూడా భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేసి దర్శనం చేసుకుంటారంటే మనం చూడొచ్చు. చుట్టుపక్కల జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేసి వరుసగా 3 అమావాస్యలు ఇక్కడ నిద్ర చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా భక్తుల నమ్మకం అని చెప్పవచ్చు. ఎంతో విశిష్ట కలిగినటువంటి చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు గత వారం నుంచి కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే దారి నుంచి వచ్చాం, మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వద్దాం. చాలా వన్ సైడ్ ఇలా ఉంటూ కూడా లోపల నుంచి రావాల్సి ఉంటుంది. మొత్తం వందల సంఖ్యలో కూడా భక్తులంతా కూడా ఇదే ద్వారం గుండా వస్తూ ఉంటారు. కాస్త మొదటగా చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మొత్తం కూర్చొని రావాల్సి ఉంటుంది చాలా వరకు. అయితే దీని విశిష్టత తెలిసిన వారు, దీని గురించి తెలిసిన వారే ఎక్కువగా ఈ దారి గుండా వస్తారు. మిగతా వారంతా కూడా మెట్ల మార్గాన వెళ్తుంటారు. వందల సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా వస్తుంటారు. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా వస్తున్నారు. చూడొచ్చు వారంతా కూడా ఓం నమ శివాయ శివనామ స్మరాలతో తరించుకుంటూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రతిసారి కూడా ఒక బ్రహ్మోత్సవాలప్పుడే కాదు, ప్రతిరోజు కూడా వచ్చే భక్తులు చాలా వరకు ఈ విధంగా వస్తూ ఉంటారు. ఎక్కువగా పుణ్యం చేసిన వారే ఇందులో నుంచి బయటికి రాగలుగుతారు. పాపాలు చేసిన వారు ఇందులోనే ఇరుక్కపోతారని కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. చాలా వరకు చిన్న పెద్ద తేడా లేకుండా వృద్ధులు వారి యొక్క తేడా లేకుండా ఈ విధంగా వస్తూ ఉంటారు. భక్తులు ఉన్నారు, చెప్పండి. మేము ప్రతి నెల వస్తాం. దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి వస్తాం. ఏంటని ఇంది ప్రాధాన్యత ఇందులో నుంచి రావడానికి కారణం ఏంటంటే మనకి ముఖ్యంగా ఏమన్నా కోరికలు ఉన్నా అవి నెరవేరాలని దీంట్లోకి వెళ్ళి వస్తాము. ఏమైనా ఆపదలు ఉన్నప్పుడు, ఏమైనా మనసు బాగాలేనప్పుడు ఈ రామలింగేశ్వర కరుణిస్తాడని మేము దీంట్లోకి వెళ్ళి వస్తాం. కానీ చాలా వరకు ప్రయత్నం చేసినా కానీ ఎంతో మంది ఇందులో నుంచి రాలేకపోతున్నారు. మీరు ఎలా రాగలిగారు? ఇక దేవుడికే తెలవాలి. రాలేదంటే మనకు నమ్మకం ఉండాలి వస్తామని. మీరు ఇంతకు ముందు వచ్చారా ఇందులో నుంచి? ఎలా రాగలుగుతున్నారు ఇందులో నుంచి ఇంత ఈజీగా? దేవుడి మహిమ అది. అంటే ఇందులో వస్తే ఏం కోరినా కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పాపాలు ఉంటే ఇరుక్కపోతారు. దేవుడిని వేడుకోవాలి ఓం నమ శివాయ అని. అప్పుడు ఇంకా మీరు ఎన్నోసారి ఇక్కడికి రాబట్టి? నేను 11 years నుంచి వస్తాను. ఎక్కడి నుంచి వచ్చి? హైదరాబాద్ నుంచి. చూడొచ్చు మొత్తం భక్తులంతా కూడా చెప్తున్నారు పాపాలు చేసేవారు ఇందులోనే ఇరుక్కపోతారు. మీరు ఇంతకు ముందు వచ్చారు? నేను పుట్టినప్పటి నుంచి నాకు 21 years అప్పటి నుంచి వస్తున్నాను. ఇందులో నుంచి మెట్ల మార్గం ద్వారా ఇందులో నుంచి అప్పుడు ఈ సీకులు ఉంటుండే, మెట్లు కూడా ఉండకపోతున్నాయి, పట్టుకుని ఎక్కేటండి. అలవాటు అయిపోయి చాలా వరకు నీతో పాటు పిల్లలు కూడా రావాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భయపడతారు చాలా మంది. కాకపోతే ఎంత లావు ఉన్నా కానీ ఇందులో నుంచి మాత్రం వచ్చేస్తారు. ఎలా లావు ఉన్నా ఎలా రాగలుగుతారు? దేవుని మహిమ ఓం నమ శివాయ అని కూడా వచ్చేస్తాం బయటికి. రైట్, చూడొచ్చు ఎంత పుట్టినప్పటి నుంచి కూడా ఈ విధంగానే వస్తున్నామని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మిర్యాలగూడ నుంచి వస్తున్నాము. ఇక్కడ మేము చాలాసార్లు వచ్చాము. ఇందులోకి వెళ్ళి మనం రావటం నేను 3rd time అనమాట. ఫస్ట్ టైం నాకు భయమైంది, మధ్యలో కొంచెం ఇరికపోయినప్పుడు నా పక్కన దేవుడమ్మ ఉండేసరికల్లా శివాయ నమ శివాయ అనుకుంటూ వచ్చేసినాం.
ఎంత లావు ఉన్నాలని ఇందులో పడతారు. అంటే మీరు సన్నగా ఉన్నారు కాబట్టి ఇందులో నుంచి రాగలేరు, మరి లావు ఉన్న వాళ్ళైనా వస్తారు, అదేం లేదు. అందుకే కదా ఇక్కడ చెరువు గట్టు అంటే మనకు అంత ప్రత్యేకత, మహిమ, శివయ మహిమ అన్నమాట. ఎంత లావు ఉన్న వాళ్ళైనా కానీ ఖచ్చితంగా మధ్యలో ఆగుతారు, నమ శివాయ అనుకుంటూ రావచ్చు. ఓం నమ శివాయ. చూడొచ్చు మొత్తం కూడా భక్తులు పెద్ద ఎత్తున అయితే కూడా తరలి వస్తున్నారు. ఆ వృద్ధులు ఏదేమైనప్పటికీ కూడా వారు ఒక మహిమ, ఇది దేవుని మహిమే అంటున్నారు. మనం కూడా అందులోంచి రావడానికి ఇబ్బందులు పడ్డాం, కానీ ప్రతి సంవత్సరం వచ్చే భక్తులు మాత్రం చాలా ఈజీగా బయటికి వస్తున్నారు. వారంతా కూడా ఓం నమ శివాయ అంటూ శివుణ్ణి స్మరించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా చెరువుగట్టుకు ఎంతో విశిష్టత ఉంది. ఒక అమావాస్య రోజు మాత్రం ఇక్కడ చూసినైతే కొండపైత దారి కూడా కనిపించినటువంటి పరిస్థితి, మొత్తం కూడా లక్షల సంఖ్యలో కూడా భక్తులు వచ్చి నిద్ర చేస్తున్నటువంటి పరిస్థితి సార్. ఒకసారి పైకి వెళ్దాం, శివుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ వద్దాం. ఆ 3 గుండ్ల నుంచి కూడా ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరాలతో కూడా భగవంతుని స్మరించుకుంటూ ఈ విధంగా పైకి వస్తారు. గతంలో ఇలాంటి మెట్లు కూడా లేవు, కేవలం అట్లా ఆ కొండపైకి ఈ విధంగానే చేరుకునేది. కానీ ఇప్పుడు స్టెప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎక్కువ సంఖ్యలో కూడా ఎప్పుడు వచ్చేవారు, చెరువుగట్టు విశిష్టత తెలిసిన వారంతా కూడా ఆ 3 గుండ్ల సరిక నుంచి కూడా వస్తారు. చాలా వరకు తెలియనటువంటి భక్తులు ఈ విధంగా స్టెప్స్ పై నుంచి నడుచుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత త్రిశూలం ఉంటుంది, శివాలయం ఉంటుంది, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మొత్తం జాతర అంటే వేలాదిగా తరలి వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులంతా కూడా తరలి వస్తారు. ఎక్కడి నుంచి వచ్చిర్రు? మాది చిట్యాల మండలం వెల్మినేడు గ్రామం, సర్పంచ్. ఇంకా మాజికి వచ్చినాం సార్. పంతం దయవల్ల బాగా అయింది సార్. అనుకున్న జనానికంటే 4 ఇంతలు ఎక్కువ వచ్చారు. అందులో నుంచి వచ్చినావు మరి 3 గుండ్ల రాలే సార్, ఎట్ల మీదకి వెళ్ళి ఓ మస్తు సార్లు వచ్చిన, కానీ ఇప్పుడే భయం వేస్తుంది. ఏందని అందులో నుంచి వస్తే ఏంటి మహిమ? మన కోరికలు అన్ని తీరుస్తాడు. ఎంత లాభం ఉన్నా కూడా అందులోకి వెళ్ళి వెళ్తాం. ఎట్లా? సరుకులకించి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటేనే బయటకు తీసుకొస్తాడు. ముందు ఈ స్టెప్స్, ఈ మెట్లు లేవు, ఇవి మధ్యన అయినా ఈ అభిరేట్ మనుషులు అయినాక కానీ అంతకుముందు మొత్తం సరుకులకించి వెళ్ళినాం. సొరకలకించి ఎంత వ్యక్తి అయినా కొబ్బరికాయ పట్టుకొని ఓం నమ శివాయ అంటే అండ్లకించి వెళ్ళి వచ్చిన ప్రజలే అనుకున్నది అయింది. చెరువు గట్టు కాడ అనుకున్నది. ఏ వ్యక్తికి కష్టం వచ్చినా, కాలు నడవ రాకున్నా, పంట వండకున్నా, గొడ్డుకైనా గొర్రెకైనా జ్వరం వస్తే, ఎవరైనా సర్దుబాటు చేస్తే కూడా, సర్దుబాటు చేసిన వ్యక్తిని తీసుకొస్తే కూడా మంచిగా చేసి ఇంటికి నడిచి. అమావాస్య అప్పుడు కూడా వేలాది సంఖ్యలో వస్తాడు. అమాసకు మన పుణ్యానికి ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ఇంకా నిన్నమన్నా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు వేసిన కాడ నుంచి ఈ మహిళలకి ఇంకా జనాలు ఎక్కువైపోయారు. ఇదొక్క పుణ్యం అయింది. అంత మహిమ కల్లా చెరువు గట్టు ఆ 3 గుండ్ల నుంచి వస్తే మాత్రం చాలా ఆనందం. చాలా కోరికలు. అందులోనే ఇరుక్కుపోతారు. పాపాలు చేసిన వాళ్ళు వెళ్ళారు సార్, పాపాలు చేసిన వాళ్ళు వెళ్ళారు. పుణ్యతుకులే వెళ్తారు, పాపతుకులు ఇరికిపోతారు చాలా వరకు. అమ్మాయికి పెళ్లి కాకుంటే మొక్కితే నా బిడ్డకి పెళ్లి కావాలి, కళ్యాణం కావాలి స్వామి అనుకున్న వాళ్ళు, ముత్తైతాను అర్ధాసుగా ఉన్నోళ్ళు, భగవంతుడు నా ఆరోగ్యం బాగుండాలి, నాకు నిండా 100 ఏళ్ళు ముత్తైతానం ఇవ్వాలి, ఈ కోరికలన్నీ నిలవేరిస్తే ఈ గాజులు, దండలు, తొట్టెల లేని వాళ్ళకి తొట్టెల కలిగితే ఈ తొట్టెలు కడతారు సార్. తొట్టెల లేని వాళ్ళకి తొట్టెల కలగాలనుకున్న వాళ్ళు ఈ ముడుపులు, కలిగిన వాళ్ళు ఏమో తొట్టెల, బిడ్డ పెళ్ళిలో కొడుకు పెళ్ళిలో చేయాలనుకున్న వాళ్ళేమో అయ్యి. ఇవన్నీ మహిమ, సర్వేసును మహిమ చాలా ఉంది. బయట ఇతర దేశాల నుంచి కూడా వస్తారు సార్. ఇప్పుడు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. బాగుంది. ఇప్పుడు అనుకున్నది అవుతుంది. 3 రాత్రులు నిద్ర చేయాలి అమావాస్య. కొంతమంది సెంటిమెంట్ అంటే 3 రాత్రులు చేస్తారు. ఒకరు ఒక నైట్ కూడా చేసుకోవచ్చు. తీరికని బట్టి, దాని కష్టాన్ని బట్టి. కష్టం ఎక్కువ ఉన్న వాళ్ళు 5 రాత్రులు చేస్తారు. 5 రాత్రులు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక నైట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా శుక్రవారం, సోమవారం, మంగళవారం. ఇప్పుడైతే డైలీకి వస్తారు. ఇప్పుడు డైలీకి వస్తారు. అట్లానే చూడొచ్చు. మొత్తం కూడా పైకి ఆ 3 గుండ్ల నుంచి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ముడుపులు చెల్లించుకుంటారు. పెళ్ళిళ్ళు కావాల్సిన వారికి పెళ్ళిళ్ళు కావడం, సంతానం ఏమి సమస్య ఉన్న వారికి సంతానం కావడం, అదేవిధంగా ఏ కోరికలు కోరుకున్నా కానీ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అంటున్నారు. మొత్తం కూడా ఇక్కడికి చూడొచ్చు. మొత్తం గాజులు, తొట్టెళ్ళు, ఉయ్యాల, మొత్తం కూడా ఎక్కడికక్కడ ముడుపులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎంతో కృష్ణుడు పెట్టిర్రు. కృష్ణుడు ఎవరికో బాబు కృష్ణుడు పుట్టిండు, మా యాదవకే ఉన్నట్టుంది. కృష్ణుని ఫోటో తొట్టెలు వేసారు. భక్తులు మాత్రం పూర్తిగా నమ్మకం అని చెప్పవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా
మొత్తం ఒక 100 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా ఇక వస్తుంది. చెరువుగట్టు అనేది రోజు రోజుకు పెరుగుతుంది, తగ్గే అంకెలు లేదు. వివిధ జిల్లాల నుంచి కూడా అమావాస్య రోజు లక్షలాది మందిగా వచ్చి ఇక్కడ నిద్ర చేస్తుంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా భక్తుల నమ్మకం. మొత్తం ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇప్పటికే కళ్యాణం ముగిసింది, అగ్నిగుండాలు కూడా పూర్తయ్యాయి. వాళ్ళతో కూడా బ్రహ్మోత్సవాలు కూడా ముగియనున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి చెరువుగట్టుకు దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చెరువుగట్టు కొండపైకి వచ్చిన వారంతా కూడా దర్శనం చేసుకున్న అనంతరం వారి యొక్క కోరికలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మొత్తం తీర్చుకోవాలంటే ఇక్కడికే వస్తారు. చెరువుగట్టులో శివసత్తులది ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. వారంతా కూడా ఆ బ్రహ్మోత్సవాల సమయంలో కానీ అమావాస్య సమయంలోనూ కానీ వారి చెంతకే చాలా వరకు భక్తులు కూడా వస్తుంటారు. ఎన్నో తరబడి కూడా ఇక్కడే ఉంటున్నటువంటి కూడా ఉన్నారు. చెప్పండి, ఎక్కువగా ఎలాంటి వారు వస్తుంటారు మీ దగ్గరికి? మంచి వాళ్ళు వస్తుంటారు, పిల్లలు కావాలని వస్తారు, వాళ్ళకు బాగా లేకుంటే గాలి దూలు పడితే వస్తారు. ఇక కొండ మీదకి అందరూ దేవుడు ఉన్నాడు కదా, మాకు కూడా పవిత్రంగా ఉంటాడని నమ్మి వస్తారు. అమావాస్య రోజు ఎంతమంది వస్తారు? అమావాసు కోట్ల మంది వస్తారు అక్కడికి. ఆయన మంచిగా చూస్తాడు కదా, కోట్ల జనం వస్తుంటారు. ఎలాంటి సమస్య ఉన్నా ఈడికొస్తే మంచిగా అయిపోతారని బాధ తొలగిపోతుంది. 3 రాత్రులు 5 రాత్రులు అని ఉంటది కదా ఇక్కడ. 5 నిద్రలు చేస్తే మంచి జరుగుతుంది, బాగా జరుగుతుందని అందరికి నమ్మకము. ఆ దేవుడు అందరినీ మంచిగా చూస్తాడు కాబట్టి ఎప్పుడైనా జడల రామలింగేశ్వర స్వామి ఈయన సందేదానానికి ఇట్లా వచ్చిపోయినా కూడా మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తారు, కోట్ల జనం వస్తారు. అంటే అక్కడ పాదరక్షలు పెట్టి వాళ్ళకు గాలి ధూళి ఉంటే తీసేస్తారు. వాళ్ళకు ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, కలలు నీడలు పడకుండా పిల్లలు కానోళ్ళు కూడా పెట్టుకుంటారు. అందరు కూడా నెత్తిలో పెళ్లి కానోళ్ళకి పెళ్లి అవుతుంది, అందరికి బాగా జరుగుతుంది. రైట్, చూడొచ్చు. మనకు చెప్తున్నటువంటి ప్రకారం కూడా ఏ సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ దేవుని చెంతకే వస్తుంటారు. వారి యొక్క కోరికలు కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా అక్కడ ఆరోగ్యం బాలేని వారందరూ కూడా ఇక్కడ స్వామివారి చెంత పాదరక్షకులు పెట్టేసేసి కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అదేవిధంగా ఎక్కువగా సంతానలేమి సమస్యల వారంతా కూడా ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తే వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్న భక్తులు మొత్తం ఇక్కడ ఎక్కువగా నమ్ముతుంటారు. చాలా నమ్మకంగా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమావాస్య రోజు మాత్రం లక్షలాదిగా వస్తుంటారు, చాలా వరకు సత్తుల వరకు వస్తారు. చెప్పండి, వచ్చిన వారు ఎక్కువగా ఏమేమి ఇబ్బందులు చెప్తారు? ఈ చెరువు కట్లో 3 గుండ్ల ముద్దలింగే చాలా మహిమాన్వితుడు. ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి బాధలున్నా, ఎటువంటి వారికి కూడా కన్న తండ్రిలాగా కన్న తల్లిలాగా ఒడిలో పడుకోబెట్టుకుని వాళ్ళ బాధలు కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తున్నారు ఇక్కడ. ఆ 3 గుండ్లు ఏంది? ఆ 3 గుండ్ల నుంచి లోపలికి వెళ్తుంటారు భక్తులు. 3 గుండ్ల మధ్యలోంచి వెళ్లే దారిలోంచి వెళ్తూ ఉంటారు. కొందరు వెళ్లలేని వాళ్ళు, బాధలున్న వాళ్ళు, కొన్ని ఇబ్బందులున్న వాళ్ళని మధ్యలోనే ఆపేస్తాడు. గుండు మధ్యలో వాళ్ళు పైకి వెళ్లలేరు. అమావాస్య రోజు ఎలా ఉంటుంది ఇక్కడ? అమావాస్య రోజున కోట్ల మంది వస్తారు. ఈ అమావాస్య పౌర్ణమి చాలా ప్రత్యేకతమైనది, చాలా విశిష్టమైనది. అమావాస్య పౌర్ణమి ఎన్ని కోట్ల మంది, లక్షల మంది వస్తూనే ఉన్నారు. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, ఇక్కడ అమావాస్య రోజు వచ్చి నిద్ర చేయాలి. నిద్ర చేయడమే కాదు, 5 అమావాస్యలు ఎవరైతే వరుసగా వచ్చి నిద్ర చేసి పాదరక్షలు పెట్టుకుని సౌదాలతోటి గుమ్మడికాయతోటి బాగు చేయించుకుంటారో వారికి ఎటువంటి అనారోగ్యాలున్నా, ఎటువంటి బాధలున్నా, ఎటువంటి కట్లు, వార్లు, చేతబళ్ళు, గాళ్ళు, ధూళ్లు ఎటువంటి ఉన్నా గానీ సర్వం ఆయన తీసేస్తాడు. 5వ దానికి నీకు సంపూర్ణంగా తగ్గిపోయి మీకు తెలిసిపోతుంది. ఈ బాధతోటి వచ్చినా నాకు 5 సార్లు పెట్టుకుంటే నాకు ఈ బాధ తగ్గిపోయింది అని. ఆ పాదరక్షలు పెట్టుకోవటంలో రకాలు ఉన్నాయి, 4 రకాలు. మామూలు దిష్టి తీసుకునేది ఉంది, మామూలుగా పాదరక్షలు పెట్టుకునేది ఉంది అనారోగ్యాలు. కొందరు దేవుళ్ళు వచ్చిన వాళ్ళకి కట్లు, చేతబళ్ళు వేసి నానా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన కట్లు ఇప్పి ఆ దేవతల్ని మళ్ళీ ఆయన బిడ్డల్ని స్వీకరిస్తున్నాడు తగ్గించి. అర్థమవుతుందా బాలుడా? అనారోగ్యాలు బాగుండవు, అర్థమవుతుందా? వాళ్ళందరికీ కూడా ఏది కావాలంటే అది తీరుస్తున్నాడు ఆయన. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్లు చేయిస్తున్నాడు, సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ఇస్తున్నారు. అర్థమవుతుందా బాలుడా? చిన్న చిన్నవి ముడుపు కట్టాలి ఆయన పేరు మీద. ఆయన ఏదైతే చెప్తారో ఆ పని వాళ్ళు ఉయ్యాల కట్టాలా లేకపోతే ముడుపు కట్టాలా అని ఆయన చెప్తాడు. కొలుపు పీఠంలో ఆయన స్పష్టంగా చెప్తారు, బలానా పని మీరు చెయ్యండి, నేను చేసి చూపిస్తాను అని. ఆ పని మనం గనక చేసుకుంటే ఖచ్చితంగా ఆయన పెళ్లైనా చేయిస్తున్నారు, సంతాన ఫలాన్ని ఇస్తున్నాడు.
అన్ని కూడా ఇస్తున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా కట్టుకునేటట్టు, లక్ష్మీదేవి లేని వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా ఆయన చూపిస్తున్నాడు ఇచ్చి. నేను ఇక్కడ 9 సంవత్సరాలు అవుతుంది స్వామి. 9 సంవత్సరాల నుంచి అదే గట్టు మీద ఉంటా. ఇక్కడ మెట్టు మీద కొంచెం తక్కువ ఉంటాను. ఇక్కడ మహిమాన్వితమైంది ఇది గుండు. ఎటువంటి బాధలు కూడా ఆయన ఖచ్చితంగా తీరుస్తారు. ఐదు శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.